సాధిస్తూ ఉన్నటువంటి శివాజీ గురించి బాబా ఇలా చెప్పారో బాబా మీద ఇంకా గౌరవం వాళ్ళకి పెరిగిపోయింది. అంటే బాబా ఎవడు ఆర్సీవాడు, మనకు తెలియని దేశానికి చెందినవాడు కాదు, మన శివాజీయే అని ఇంకా బాబా అంటే సన్నిహిత్యము పెరిగింది, మనవాడే అనేటువంటి ఒక భావము ఏర్పడి వాళ్లలో బాబా పట్ల విశ్వాసం ఇంకా తీవ్రం అవ్వడం కాసాగింది. ఒక నవాబు ఒకరోజు బాబా దగ్గరికి వచ్చాడు దర్శనానికి. ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో ఉన్నటువంటి కుటీరంలో బాబా ఉంటున్నారు. మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కొన్నాళ్ల పాటు ఒక్కొక్క చోట ఆయన ముఖ్య కేంద్రంగా చేసుకుని పనిచేస్తూ ఉంటాడు అవతారుడు. ఇప్పుడు ఆ ఫెర్గూసన్ కాలేజీలో ఉన్న కుటీరము ఆయన హెడ్ క్వార్టర్స్ అంటే ముఖ్య కేంద్రముగా ఉంది. ఆ నవాబు వచ్చి, నా తండ్రి చనిపోయాడు, మేమిద్దరు అన్నదమ్ములము, నా తమ్ముడు నా రాజ్యం మొత్తం కాజేసి నన్ను ఇలా అనాథగా వదిలేశాడు, నీవు సాయం చేసి ఆ రాజ్యం నాకు వచ్చేలాగా చెయ్యు అన్నాడు. సరే బాబా అన్నారు. విశ్వాసం ఉందా నేను అలా చేస్తానని అన్నారు. ఉంది బాబా అన్నాడు. ఓకే, కానీ నీవు మాత్రము ఆ ఆస్తి రాగానే నేను ఒకడిని అప్పచెప్పుతాను, అనాథను, వాణ్ణి నువ్వు చూసుకోవాలి మరి. ఓకే అన్నారు బాబా. మాటిచ్చాడు. అయిపోయింది. బాబా చెప్పిన ప్రకారము వాడి ఆస్తి మొత్తం వాడికి వచ్చేసింది. కానీ అసలు బాబాని మర్చిపోయాడు. బాబా ఆశ్రమం దగ్గరకు కూడా రావడం మర్చిపోయాడు. బాబా మండలి వాళ్ళు అడిగారు, బాబా వాడు రాలేరు చూశావా? బాబా అన్నారు, మనము చెప్పడము వరకే మన వద్దు, తర్వాత ఇక వద్దు అన్నారు. ఆ రోజుల్లో మెహరా తల్లి దౌలత్ మాయి, అలాగే ఆవిడ సోదరి అంటే దౌలత్ మాయి సోదరి, ఆవిడ పేరు ఫ్రీని. వీళ్ళిద్దరూ సుక్కూర్ అనేటువంటి ప్రాంతంలో, అంటే ఆ రోజుల్లో పాకిస్తాన్లో ఉండేది, కాశ్మీరుకు ఉత్తర దిశలో, అక్కడ ఆయన కుటుంబం ఉంటూ ఉండేది. భర్త పేరు జహంగీర్, దౌలత్ మాయి భర్త పేరు జహంగీర్. అతను ఫారెస్ట్ ఆఫీసర్ వృత్తిలో ఉండేవాడు. మెహరా తండ్రి చాలా సాహసవంతుడు. అక్కడ అపురూపంగా మెహరాను, మెహరా సోదరి ఆవిడ పేరు ఫిరోజా, వీళ్ళిద్దరిని చాలా అపురూపంగా చూస్తూ ఉండేవాడు జహంగీర్. ఉన్నట్టుండి చెవిలో ఒక విపరీతమైనటువంటి సృష్టి చేసి అర్ధాంతరంగా చనిపోయాడు జహంగీర్. కానీ సంపన్నుడే. ఆ తల్లి పిల్లలిద్దరినీ తీసుకొని పూనా నగరం వచ్చేసి అక్కడ మకా ఉండడం ప్రారంభించి పిల్లలను చదివించుకుంటూ ఉండేది. మెహరా వయసు 15 సంవత్సరాలు ఆ రోజుల్లో. ఆ తల్లి ఆమె సోదరి ఇద్దరు, అంటే పిల్లలు కాకుండా దౌలత్ మాయి ఫ్రీని, వాళ్ళిద్దరూ బాబా గురించి విన్నారు ఇదివరకే. ఉపాసనీ మహారాజు దగ్గరికి వాళ్ళు వెళ్తూ ఉండేవారు చకోరి. అక్కడ అమర గాయకుడు అనేటువంటి మేర్వాన్ను చూశారు వాళ్ళు. చూసి నెమ్మదిగా ఆయన పట్ల ఆకర్షితుడై, ఉపాసని కూడా వాడి దగ్గరికి పొండి, నా దగ్గర ఏమి లేదు, ఎందుకు వస్తారు నా దగ్గరికి అని వాళ్లతో అంటూ ఉండేవాడు. సో అలాగూ వాళ్ళు నెమ్మదిగా ఈ కుటీరానికి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. కానీ పిల్లలు ఇంకా బాబా దర్శనానికి రాలేదు. ఆడపిల్లలు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరూ ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు పిల్లలైనప్పటికీ కూడా. ఒకరోజు మెహరా అదే వయసు గల తన క్లాసు ఫ్రెండ్తో కలిసి హజరత్ బాబాజాన్ దగ్గరికి చూడడానికి వెళ్ళింది. చూడగానే ఆవిడ, ముసలావిడ ఏదో మాట్లాడుతోంది, ఒక ముక్క అర్థం కావటం లేదు. మనకు అర్థమయ్యే భాష ఏది ఆవిడ మాట్లాడటం లేదు. నెమ్మదిగా మెహరాతో అంది, నీకేమైనా కావాలా అడుగు అంది. ఈవిడకు అప్పటికే గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం మెహరాకు. తండ్రికి కూడా ఈవిడ ఇష్టం ప్రకారము చిన్న వయసులోనే గుర్రం స్వారీ బాగా నేర్పించాడు. వీళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు గుర్రపు స్వారీ నేర్పేటువంటి ఒక గుర్రాల శిక్షకుడు ఎప్పుడు ఉంటూ ఉండేవాడు, అంటే ఆ తండ్రి ఉన్న రోజుల్లో. అందుచేత ఈవిడికి వెంటనే అడిగింది, నాకు ఒక చాలా మంచి గుర్రం కావాలి, నువ్వు ఇప్పిస్తావా అని అడిగింది ఆవిడ. ఎవరిని?
హజరత్ బాబా దాన్ని అడిగింది. అడగగానే ఆవిడ ఆకాశం కేసి చూపెడుతూ ఇలా అంది, చాలా మంచి గుర్రం, ప్రపంచమంతా అతని వైపే చూస్తూ ఉంది, తప్పకుండా నీకు దక్కుతుందిలే అంది. ఈవిడికి ఏం అర్థం కాల. నేను గుర్రం అడిగితే గుర్రమంది, మళ్ళీ అతనంది, ప్రపంచమంతా అతన్ని చూస్తున్నారంటోంది, ఏమిటిది అని ఈవిడ అనుకుంది. సరే, అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అంది, మెహరా, నీకు గుర్రం అంటే ఇష్టం కదా, ఈరోజు ఒక్క నల్ల వెంట్రుక కూడా లేని అతి తెల్లని గుర్రము నీకోసం కొన్నాను అని అదే రోజు ఆవిడ కొని సిద్ధముగా ఉంచింది మెహరా కోసము. అంటే ఇదంతా అవతార పురుషునితో ఆ సాంగత్యము కలగడానికి ఎంత సంసిద్ధత, పరిపక్వత అవసరమో దానికోసము మనం ఈ వివరాలన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాం. ఆ రోజుల్లో ఆదిత్య ఇరానీ మనం పోయినసారి చదువుకున్నాం. గత 2-3 వారాలుగా గుల్మాయి తన కుటుంబం మొత్తం బాబా దగ్గరికి తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదిత్య ఇరానీ డక్కన్ కాలేజీలో చదువుకుంటూ ఉండేవాడు. అంతకుముందు పంచగనిలో చదువుకునేవాడు. పంచగనిలో మంచి మిషనరీ స్కూల్స్ ఉండేవి. బాగా సంపన్నులైనటువంటి మహారాష్ట్ర వాసులందరూ పిల్లలను పంచగనిలో చదివిస్తూ ఉండేవారు. ఏమంటే పెద్ద స్కూల్ ఉందా పంచగనిలో? ఇప్పటికీ ఉండే ఉంటుందండి. అప్పుడు డెహ్రాడూన్లో డూన్ స్కూల్ ఇప్పటికీ ఫేమస్. అలాగే ఊటీలో, అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడెక్కడైతే పర్వత ప్రాంతాలు ఉన్నాయో, చల్లగా ఉంటుందో అక్కడ మంచి మంచి స్కూల్స్ నడుపుతూ ఉండేవారు ఆ రోజుల్లో. ఇప్పటికీ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. పంచగని మంచి హిల్ స్టేషన్, ఇప్పుడు ఊటీలాగు షిమ్లాలాగు అది. అందుచేత అక్కడ చదువుకున్నాడు. ఆ తర్వాత కాలేజీ చదువుకొచ్చేప్పటికీ పూనా నగరంలో బాబా ఏ కాలేజీలో చదువుకున్నాడో, డక్కన్ కాలేజీ, దానిలోనే అతను కూడా జాయిన్ అయ్యాడు. బాబాకు చిన్ననాటి మిత్రుడు ఉండేవాడు, ఖోడు అతని పేరు, గుర్తుండే ఉంటుంది మీకు. ఎవరు చెప్పండి అతను? బాబా షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఉన్నటువంటి వాడు, వాడి పేరు ఖోడు. బాబాకు చిన్ననాటి మిత్రులలో అతి ముఖ్యమైనటువంటి వాడు. అతను పూనా నగరంలో మకాం ఉంటూ ఉండేవాడు ఆ రోజుల్లో. అప్పటికే బాబా మిత్రుడు కాబట్టి బాబా అన్నారు, వీడు నాకు కావలసిన వాడేనోయ్, వీడు ఆది, వీడిని నీ ఇంట్లో పెట్టుకో అనేవాడు. బాబా అనేక మందిని అలాగూ ఆర్డర్ ఇస్తూ ఉండేవారు. ఆశ్చర్యపోతాం. ఉదాహరణకు నవజీవనంలో బాబా బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు ఆశ్రమంలో మకాం ఉంటూ ఉన్నటువంటి పాశ్చాత్యులు, స్త్రీమండలి వాళ్ళు, వీళ్ళందరినీ అర్ణవాజ్ ఇంట్లో పెట్టేశారు బొంబాయిలో. ఎంతమంది? 11 మంది. శాశ్వతంగా ఈ రోజు నుంచి వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు, మీరు చూసుకోవాలి అన్నారు. అలాగే అన్నారు. అంటే ఎప్పుడు వస్తారో అని చెప్పలేరు బాబా. శాశ్వతంగా ఎప్పటికీ వాళ్ళు మీతోనే ఉంటారు. అలాగే ఆ దంపతులిద్దరూ ఒప్పుకున్నారు. అయితే వీళ్ళు శాశ్వతంగా అలా జారబడి ఎలాగూ బతకడం అని చిన్న చిన్న ఉద్యోగాలు నేర్చుకొని ఆ ఉద్యోగాలు చేస్తూ ఆ వచ్చిన నెల జీతం వాళ్ళ చేతిలో పెడుతూ ఉండేవారు. మనకు గుర్తుండే ఉండాలి మరి. స్త్రీమండలిలో అలా కొన్ని ఉద్యోగాలు కూడా చేశారు ఈ కేటీ వీళ్ళంతా. ఎంబసీ, జపాన్ ఎంబసీలో ఉద్యోగం, టైపిస్ట్ ఉద్యోగాలు అవి చేసి కొద్ది కొద్ది సొమ్ము సంపాదించి ఆ అర్ణవాజుకు, దాదా చాందీకి ఇస్తూ ఉండేవారు. అంటే బాబా చాలాసార్లు ఇలాంటి ఆజ్ఞలు ఇస్తూ ఉండేవారు. అది పరమ ప్రసాదంగా అందరూ భావిస్తూ ఉండేవారు. అలా కోరు ఇంట్లో ఈ ఆదిత్య ఇరానీ అప్పటికి 16-17 ఏళ్ల వయసు, కాలేజీలో అప్పుడప్పుడే జాయిన్ అయ్యాడు. వీడిని బాబా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంచుకోమని చెప్పారు. అక్కడే సరోజ్ అనేవాడు, అంటే ఆదిత్య ఇరానీ మేనమామ కొడుకు, గుల్మాయికి అన్నగారు, అతని కొడుకు, వీడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ చదువుకుంటూ ఉండేవారు. బాబా ఎప్పుడు ఆదికి ఇలా చెప్తూ ఉండేవారు, నీవు ఏ పని చేసినా అది ఈ జీవితములో నేను నీకు అప్పగించిన
విద్యుక్త ధర్మము అని చెయ్యాలి. గుర్తుపెట్టుకో, ఏది చేసినా నేను నీకు అప్పగించినటువంటి ఒక పవిత్రమైన బాధ్యత అని నీవు చెయ్యాలి. చాలా శ్రద్ధగా పాటిస్తూ ఉండేవాడు బాబా మాటలను. నేను నా మాట తప్ప మరేది నీ జీవితములో విలువ కలిగినదిగా ఉండకూడదు అనేవాడు. అలాగే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆది వాళ్ళ నాన్న చాలా ఖరీదైన ఒక అందమైన టోపీ కొనిచ్చాడు. బాగా సంపన్నుడు కదా ఆదికేరాని అంటే. అది ఇతను సరదా పడితే చాలా ఖరీదు అయినా కొనిచ్చాడు, కొడుకు అడిగాడని. అది వేసుకొని బాబాతో నడుస్తూ ఉన్నాడు. బాబా అన్నారు, ఆ హ్యాట్ తీసి పక్కనే బొమ్మదేవుడు పొద ఉంది దానిలోకి విసిరేయి అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు, మళ్ళీ మా నాన్న పైసలు ఇస్తారా ఇది ఇలా పడేశానని చెప్తే అనుకున్నాడు. అయితే పోనీ బాబా చెప్పాడు కదా అని దాన్ని తీసి వెంటనే విసిరేశాడు. బాబా ఆదిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఇలాంటి సంసిద్ధత ఉంటే నీలాంటి వాడికి ఏదైనా ఇచ్చేస్తాను నేను, శభాష్ అన్నారు బాబా. అంటే అవతార పురుషుడు పెట్టినటువంటి పరీక్షలకు నెమ్మది నెమ్మదిగా తట్టుకొని గెలుస్తూ ఉండేవారు. అలాగే మరొక సందర్భంలో మంచి ఫ్లూటు కొనుక్కున్నాడు. ఇంపోర్టెడ్ ఫ్లూట్, విదేశాల నుంచి తెప్పించబడింది. చాలా ఇష్టం. అది మీకు జ్ఞాపకం ఉందో లేదో, వాయిద్యాలు బ్రహ్మాండంగా వాయించేవాడు. ఇదే సెంటర్లో హార్మోనియం కూడా వాయించి పాడాడు. ఆ ఫ్లూట్ అంటే ప్రాణం. బాబా అన్నారు దాన్ని విసిరేయి అన్నారు. మరుక్షణం దాన్ని తీసి దూరంగా తుప్పల్లోకి విసిరేశాడు. అప్పుడు కూడా మళ్ళీ మెచ్చుకున్నారు బాబా. అలాగూ ఉండాలి. నీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడకుండా నా మాటను అమలుపరచడమే నీ జీవితముగా ఉండాలి. అలాగే అతను సర్వసన్నద్ధుడుగా ఉండేవాడు. సరే, బాబా ఒకనాడు పిలిచి, ఈ జీవితములో నీకు అతి ముఖ్యమైనటువంటి బాధ్యత ఒకటి అప్పచెప్పుతూ ఉన్నాను. ఏమిటి బాబా అన్నాడు. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండు. మండలి వాళ్ళు ఎంత ప్రాక్టికల్గా ఉండేవారో చూడండి. మనమైతే అలాగే అనేస్తాం. అది అన్నాడు, మరి నేను క్లాసులో చదువుకుంటూ ఉన్నాననుకో, అప్పుడు నీ గురించి ఎలా ఆలోచించగలను? అప్పుడు కూడా నీ గురించి ఆలోచించాలా? నాకు వివరంగా చెప్పండి అన్నాడు. అక్కర్లేదు అన్నారు బాబా. నీకు ఎప్పుడు ఖాళీ సమయము దొరికితే అప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉండు. ఉదాహరణకు బాబా చెప్తారు, ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమిస్తున్నాడు అనుకో. వాడు ఏం చేస్తాడు? అన్ని పనులు చేస్తూ ఉంటాడు. కానీ ఒక్క నిమిషం ఖాళీ దొరికితే వెంటనే వాడి మనసు ఆ అమ్మాయి వైపే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగూ నా గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఖాళీ దొరికిందనుకో వెంటనే నా గురించి. ఏదో పని ఎవడో అప్పచెప్తాడు, టకటకా పూర్తి చేసేస్తావు. మరుక్షణము బాబా గురించే ఆలోచిస్తూ ఉండాలి. అది అలవరుచుకోవాలి. మీకు మెహరా మెహర్ అనేటువంటి పుస్తకం వచ్చింది. డేవిడ్ ఫెన్స్టర్, బాబూజీ అల్లుడు, ఆయన రాసినటువంటిది. చాలామంది చూసే ఉంటారు. 3 వాల్యూమ్స్లో వచ్చింది. ఆ పుస్తకం గురించి ప్రింట్ చేసే పని మీద హైదరాబాద్ వచ్చాడట. వస్తూ 400 గంటలు ఆమెను ఇంటర్వ్యూ చేశాను అన్నాడు. దాని నుంచి ఆ పుస్తకం తయారైంది అన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. 400 గంటలు ఇంటర్వ్యూ చేయడానికి మెహరా ఒప్పుకుందా అంటే అతను చెప్పారు, ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు ఆవిడ. అసలు నా మొహం చూడడానికి ఇష్టం లేదు, బాబా మొహం అంటేనే ఆవిడకి ఇష్టం. బాబా వైపే చూస్తూ ఉండేది. అప్పుడు ఎలాగూ ఈవిడితో మాట్లాడించడము అని నేను ఆలోచించి ఒక ప్లాన్ వేశాను అన్నాడు. ఏమిటి? ఇలా మైక్ పట్టుకొని దానికి ఇంత పెద్ద బాబా ఫేస్ ఒకటి తగిలించి అది నాకు మెహరాకు మధ్యలో పెట్టి ఆ బాబాను చూస్తూ మాట్లాడు అన్నాను. 400 గంటలు కాదు, 4000 గంటలు మాట్లాడగలను. అలాగైతే అంది ఆవిడ. అంటే బాబాను చూస్తూ ఎంతసేపు అయినా మాట్లాడగలను, కానీ మరొకరి ముఖం చూస్తూ
నేను క్షణం కూడా నాకు ఇష్టం ఉండదు. అది మండలి వాళ్లకు బాబా ఇచ్చినటువంటి తర్ఫీదు అలా ఉంటూ ఉండేది. అలాగే ఒక ఫిల్మ్ చూపెడుతూ ఉన్నామనుకోండి, ఒక డ్యాన్స్ ప్రోగ్రాం చూపెడుతూ ఉన్నామనుకోండి, మెహ్రా ఎప్పుడూ ఆవిడ కూర్చునే సీటును ప్రత్యేకంగా ఎంచుకునేదట. అక్కడి నుంచి ఒక బాబా ఫోటో స్పష్టంగా కనిపించేలాగూ ఆవిడ సీట్ను ఏర్పాటు చేసుకునేది. ఈ డ్యాన్స్ చూస్తూ ఒక 2 నిమిషాలు అవగానే ఉలిక్కిపడి బాబా కేసు చూసేదట. బాబా 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 అనుకునేది, మళ్ళీ చూసేది. అంటే ఈ 2 నిమిషాలు బాబాని మర్చిపోతానేమో అని ఆవిడికి భయం. అది చూడడం వీళ్ళ కోసము, కానీ ఆవిడకు బాబాను చూడడమే ముఖ్యము. అలాగూ ఆ రోజుల నుంచి కూడా ఆదికే ఇరానీకి బాబా తర్ఫీదు మొదలుపెట్టారు. బాబా ఎప్పుడు ఆ రోజుల్లో నడిచే తిరిగేవారట. కుటీరం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుని ప్రతిరోజు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనము తల్లి చేతుల మీదుగా తినేవారు. అందరి శిష్యులను వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళేవారు. వీళ్ళకి కూడా అక్కడే భోజనం. అక్కడి నుంచి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలన్నా, ప్రేమికుల ఇంటికి వెళ్ళాలన్నా, తన శిష్యుల ఇంటికి వెళ్ళాలన్నా అంతా కాలినడకన వెళుతూ ఉండేవారు. అందరూ కూడా బాబా కూడా వెళుతూ ఉండేవారు. అకస్మాత్తుగా ఒక అలవాటు మొదలైంది బాబాకు. ఉదయం కూడా చెప్పుకున్నాం మనం. ఉన్నట్టుండి నేల మీద కూర్చుండేవారు. ఆ గడ్డిలోకి నిశ్చితంగా చూస్తూ ఉండేవారు. వీళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు శిష్యులకు. ఎక్కువగా తన ఇంటికి వెళ్ళినప్పుడు తమ ఇంటికి వెనుక ఉన్న పెరట్లో గడ్డి ఉండేది నేల మీద, అక్కడ చూస్తూ ఉండేవారు. బాబా ఒకరోజు అడిగారు, నేను ఏమిటి చూస్తున్నాను మీకేమైనా తెలుసా? మాకెలా తెలుస్తుంది బాబా అన్నారు. అప్పుడు బాబా చెప్పారు, ప్రతి క్షణము వేలాది జీవరాశులు శరీరం విడిచిపెట్టేస్తూ ఉన్నాయి, కొత్త శరీరాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఈ మొత్తము ప్రక్రియను నేను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నాను. ఈ బాధ్యత నా భుజాల మీద నా సద్గురువులు మోపారు అని బాబా చెప్పారు. అదే ఈరోజు ఉదయం అనుకున్నాం. జనన మరణాల గురించి బాబా ప్రేమికుడు చింతించాల్సిన పరిస్థితి కానీ ఆలోచించాల్సిన అగత్యము కానీ లేదు. ఎందుకు? ఈ 2 తన అధీనములో కలిగినటువంటి ప్రభువు మనకు దొరికాడు. అంటే జననము మరణము ఈ 2టిని నడిపేవాడు ఆయనే. ఆ రోజు ఆ రహస్యాన్ని వెల్లడించారు బాబా. మండలి వాళ్ళ యొక్క బంధువులు కూడా విపరీతంగా బాబా పట్ల ఆకర్షితులు అవుతూ ఉండేవారు. ఇప్పుడు మనం మెహరాబాదులో చూస్తున్న అనేక మంది పార్సీలు ఆ మండలి వాళ్ళ బంధువులు. ఇప్పటికీ కూడా మనకు ఆ పార్సీలు కనపడుతూ ఉంటారు చూడండి. వీళ్ళంతా వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, వీళ్ళందరూ కూడా. బాబా ఆ రోజుల్లో చెప్పారు, శరీరం విడిచిపెట్టే ముందు రోజుల్లో ప్రపంచంలో సుమారు 1,00,000 మంది పార్సీలు ఉన్నారు. అంటే భారతదేశంలో మకాం ఉన్న వాళ్ళ గురించి. వాళ్లలో 50,000 నన్ను ఇప్పటికే నమ్మారు భగవంతుడిగా, మిగిలిన 50,000 మంది నా మీద కట్టి కట్టారు అని బాబా చెప్పడం కూడా జరిగింది. సో ఆ రోజుల్లో మండలి వాళ్ళ బంధువులందరూ కూడా బాబా పట్ల విపరీతంగా ఆకర్షితులై బాబాను చూడ్డానికి వస్తూ ఉండేవారు. వాళ్లలో బెహరంజీ యొక్క బంధువు ఒక ఆయన ఉండేవాడు. లావుగా ఉండేవాడు అతను. అతన్ని అందరూ జంబు అని పిలుస్తూ ఉండేవారు. జంబు మామా అనేవారు. చాలా దృఢకాయుడు, సహృదయుడు, మంచివాడు, ధైర్యశాలి కూడా. ఆ రోజుల్లో ఒక నియమం ఉండేది. సాయంత్రము 9 గంటలకల్లా అందరూ ఆ కుటీరం దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. బాబా ఎవరినైతే ఉండు అని అంటారో వాళ్ళు మాత్రమే ఆ కుటీరం దగ్గర ఉండాలి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవాలి. అది రూల్. సరే, ఒకరోజు ఈ జంబు మామ బాగా తాగాడు. పార్టీలు వాళ్ళు మనం కాఫీ టీలు ఎలాగ తాగుతామో వాళ్ళు సారాయి కూడా అలాగే తాగాడు. తాగి 1-2 మిత్రులు వెంట పెట్టుకున్నాడు. మనం చూద్దాం అసలు ఈ బాబా ఒంటరిగా ఏం చేస్తూ ఉంటాడో ఆ కుటీరంలో.
పదండిరా వెళదామన్నాడు. అతను అక్కడే పుట్టి పెరిగాడు. పూనాలో ప్రతి వీధి అతని కాంటాస్టం. లైట్ అక్కర్లా, చీకట్లో అయినా చెప్పేయగలడు. మొదలయ్యాడు, బయలుదేరాడు, తిరిగాడు. ఎక్కడా కనిపించడం లేదు ఆ కుటీరం. అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళాడు పగలు, కానీ అవేళ కనిపించడం లేదు. తిరిగి ఇక విసిగిపోయాడు. ఇక పోదాం అంటూ ఉండగా తెల్లారిపోయింది. అంటే రాత్రంతా తిరిగేశాడు. సో ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు మామూలుగా బాబా దగ్గరికి వెళ్ళాడు. ఏమో కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏమిటి రాత్రి నిద్ర పట్టలేదు ఏమిటి అని అడిగాడు ప్రభు. అవును బాబా, కొంచెం నిద్ర పట్టలేదు. ఎందుకో అన్నాడు. ఇక ఆయన దగ్గర చెప్పక తప్పదు, విరిచంటాడు. ఒక విషయాన్ని రాబట్టాలంటే బాబా దగ్గర నేర్చుకోవాల్సిందే. అది ఎలా తగ్గించాలో అనేక సార్లు నేను సాక్షిగా చూశాను. ఇక తప్పించుకోలేడు. ఒకసారి ఎవడైనా ఆయన కళ్ళల్లో పడ్డాడు అంటే కక్కించేస్తాడు. అలాగే చెప్పేశాడు బాబా ఇలా జరిగింది అని. సరే, ఎందుకు అలా చేశావు అన్నారు బాబా. సరే, ఏదో పొరపాటు అయ్యింది అన్నాడు. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి అన్నారు బాబా. 2 రోజుల తర్వాత అతని ఏకైక కుమారుడు చనిపోయాడు. అందరూ కొంతమంది భయపడ్డారు, కొంతమంది బాబా ఇంత కఠినాత్మకంగా ఎలా ఉండగలిగాడు, దయామయుడు కదా అనుకున్నారు. సరే, అప్పుడు బాబా ఇంత జరిగినా కూడా ఆ జంబూ మామ బాధపడుతూనే బాబా దగ్గర ఉండేవాడు. క్షమించు అని అడుగుతూ ఉండేవాడు. బాబా ఒక కథ చెప్పాడు. ఒక సద్గురువు శిష్యులను వెంటబెట్టుకొని భిక్షాటనకు వెళ్ళాడు. బాగా సంపన్నుడు ఒకడు వాడింటికి వెళ్ళాడు. పోవయ్యా, బాగా పోతులా దున్నపోతులా ఉన్నావు, శుభ్రంగా కష్టపడి పనిచేసి తినచ్చు కదా, సిగ్గులేదా నీకు అన్నాడు. సరే, నీకున్నటువంటి ఐశ్వర్యము సుఖ సంతోషాలు 2 రెట్లు అవుగాక నాయనా అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వాడికంటే సంపన్నుడు ఇంటికి వెళ్ళాడు. వాడైతే కొట్టడానికి వచ్చాడు. కొట్టండి వీడిని అన్నాడు. వీళ్ళు తప్పించుకొని పరిగెడుతూ వీడి ఐశ్వర్యం 4 రెట్లు అవుగాక అన్నాడు. అక్కడి నుంచి ఒక అతి బీద వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే వాడు ఉన్నదంతా తెచ్చి వీళ్ళకు పెట్టాడు. మరి నీకేదైనా అంటే నాకు ఉన్నది కూడా నీకే పెట్టేస్తున్నాను, నేను ఎలాగైనా తింటాను, మీరు తినండి అన్నాడు. అప్పుడు సద్గురువు అతన్ని ఏమని దీవించాడంటే, ఇంకా నీకు కష్టాలు కలుగుగాక, నీకు ఒక్కడే కొడుకు ఉన్నాడు కదా, వాడు కూడా దేవుడు తీసుకుపోగాక అన్నాడు. సరే, ఈ శిష్యులు, వాడు చనిపోయాడు, ఆ కొడుకు చనిపోయాడు. ఈ శిష్యులు తర్వాత అడిగారు సద్గురువుని, చాలా అన్యాయము గురుదేవ, ఇదేమి దౌర్భాగ్యము, వాడు చూస్తే చేసినటువంటి ఆ తప్పుకు నువ్వు బాగా చబాషని 2 రెట్లు అన్నావు, మరొకరికి 4 రెట్లు అవ్వాలన్నావు, వీడికి ఉన్నది పోవాలన్నావు, ఇది ధర్మమేనా అన్నాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, ముందు మనం ఇద్దరి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు అసలు దేవుడి వంక చూడకుండా మాయలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు, ఇంకా మరింత మునిగిపోండి అని నేను ఆశీర్వదించాను. అంటే ఇక ఎప్పటికీ వాడు దేవుడి వైపు చూడలేడు. 2వ వాడు ఇంకా అదే పరిస్థితి. మరి 3వ వాడు విపరీతమైనటువంటి దైవ ప్రేమికుడు. వాడి కొడుకు మీద అవ్యాజమైనటువంటి వాత్సల్యం ఉంది. అది వాడికి అర్థంగా ఉండిపోయింది. అది ఒక్కటి తీసేస్తే వాడు దేవుడిలో విలీనమైపోతాడు. అందుకని వాడికి ఆ అవరోధాన్ని తప్పించాను. నేను చేసింది తప్ప రైట, ఇప్పుడు చెప్పండి అన్నాడు. అప్పుడు బాబా ఆ జంబూ మామాని పిలిచి కౌగిలించుకున్నారు. ఆ క్షణం నుండి వాడు మారిపోయాడు. బాబా ప్రేమలో, సేవలో విపరీతమైనటువంటి కృషి చేసి బాబా యొక్క మన్ననలను ఎన్నోసార్లు పొందాడట. శభాష్ అంటూ ఉండేవారు. అతని జీవితం అంతా బాబా సేవలోనే గడిపినటువంటి ధన్యజీవిగా మారాడు. బేలి అనేటువంటి వాడు మనం అనేక సార్లు చదువుకున్నాం. బాబా యొక్క బాల్యం గురించి మనం చదువుకోవాలంటే బేలి చెబితేనే మనకు తెలిసినవన్నీ. తన మిత్రుడి గురించి డైరీలో అతను రాసుకున్న వివరాలే ఇప్పుడు ఈ పుస్తక రూపంలో మనకున్నాయి. ఆ బేలి బాబా ఆజ్ఞ మేరకు కుటీరంలో
రాత్రి బాబాతో పాటు ఉంటూ ఉండేవాడు. వాడికి ఒక మంచం, బాబాకి ఒక మంచం ఉండేది. వాడు ఏవో రాసుకుంటూ ఉండేవాడు ఈ డైరీ అంతా. అప్పుడే బాబా అప్పచెప్పారు ఒక్కొక్కడికి ఒక్కొక్క సమయంలో, ఈ పీరియడ్లో నువ్వు డైరీ రాయి, ఈ సమయంలో నువ్వు రాయి అని బాబా అనేక మందికి ఈ పనిని అప్పగిస్తూ ఉండేవారు. మొట్టమొదట బెయిలీ, తర్వాత రంజు, తర్వాత ఛాంజీ, ఇలా అదే మనకు లార్డ్ మెహర్ రూపంలో మనకు అందుబాటులోకి వచ్చింది. అలా రాసుకుంటూ ఉండేవాడు. వాడికి విపరీతమైనటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉండేవి. ఏమిటవి? తలుపులు దబదబా ఎవరో కొడుతూ ఉండేవారు అర్ధరాత్రి. వీడికి భయం వేసేది. వెళ్ళి తీస్తూ ఉండేవారు. బాబా చూస్తే దుప్పటి పుచ్చుకు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నారు. నెమ్మదిగా ధైర్యం చేసి తలుపు తీస్తే ఎవడూ లేడు. ఎవరో వెనకాల కూర్చుని ఒక ఆడది ఎవరో నవ్వుతూ ఉన్నట్టుగా ఉండేది. భయపడి వెనక్కి చూసేవాడు. ఏమి కనిపించేది కాదు. ఎక్కడో నూతులో పడిపోయి అక్కడి నుంచి ఏడుస్తున్నట్లుగా రకరకాల శబ్దాలు వినపడుతూ ఉండేవి. ఇవన్నీ వింటూనే అలాగూ భరిస్తూ ఉండేవాడు. ఎందుకని బాబా ఉన్నాడు కదా పక్కన. ఇదా అలా నిత్యము అతనికి ఈ అనుభవాలు ఎదురవుతూ ఉండేవి. సరే, ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు రాత్రి 1 గంటకి లేచారు. లేచి బాబాకేసి చూస్తే బాబా మంచం మీద లేదు. ఆ దుప్పటి, బాబా కప్పుకున్న దుప్పటి పక్కకు తొలగించి ఉంది. ఓహో, ఎక్కడికి వెళ్ళాడు? ఏ లఘు సంఖ్య కోసం వెళ్ళాడేమో అంటే తలుపు గడియ లోపలికి వేసినట్లే ఉంది. వాడికి భయం వేసి, ఏమైంది అసలు పరిస్థితి? భయం వేసి నెమ్మదిగా తలుపు తీసి బయటకు అడుగు పెట్టాడు. బయట కూడా కనిపించలేదు బాబా. వెంటనే బాబా చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నీవెప్పుడు కూడా బయటకు వెళ్ళకు, రాత్రి సమయంలో బయటకు అడుగు పెట్టకు, నువ్వు లోపలే ఉండు అని బాబా చెప్పారు. వెంటనే వాడు బాబా మాట జ్ఞాపకం రాగానే అన్నీ వదిలేశాడు. ఇక భయం లేదు, క్వశ్చన్ లేదు. ఆయన ఏం చెప్తే అదే వదిలేసి లోపలికి వచ్చి మంచం మీద పడుకున్నాడు. తెల్ల వారుతూ ఉండగా మెలకు వచ్చింది. బాబాకే చూశాడు. ఉన్నాడు బాబా. అమ్మయ్య అనుకున్నాడు. ఒక చంటి పిల్లవాడు తల్లి కనిపించకపోతే ఎంత గిలగిల్లాడిపోయి కనిపించగానే ఎంత ధీమా వస్తుందో అంత ధీమా వచ్చినట్టు వాడికి. అమ్మయ్య బాబా వచ్చేశాడు. బాబా మండలి వాళ్ళు అనేక పర్యాయాలు చెబుతూ ఉండేవారు. అర్థంతరంగా శరీరాన్ని చాలించుకున్నటువంటి కొంతమంది ఆత్మలు ఆ సంస్కారములు బ్యాలెన్స్ మిగిలిపోయి శరీరము చాలించుకోవడం వలన అది ఖర్చు చేయడానికి వీలు కాక ఆ సంస్కారములు సతాయిస్తూ ఉంటాయట చైతన్యాన్ని. అందుచేత ఆ ఆత్మలు శరీరం కోసం ఆరాటపడుతూ వెంపర్లాడుతూ ఉంటాయి. అవి సద్గురువుల చెంతగాని అవతార పురుషుడు చెంతగాని ఆశ్రయిస్తూ ఉంటాయి. అయ్యా నాకు ఒక శరీరము ఇప్పించు. ఎందుకని? వాళ్ళు సమర్థులు కాబట్టి. అందుచేత ఈ ఆత్మలన్నీ నా కోసము ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. మీరు వాటిల్ని చూసి ఏమీ భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకని? నాకు అధీనమైనటువంటివి అవి. నీవు నావాడవైతే వాడెప్పుడు నీవు చూసి గౌరవిస్తాయి, కానీ నీకు హాని చెయ్యవు. ఎంత మాత్రము భయపడవద్దు అని చెప్తూ ఉండేవారు. అర్జున్ సుపేకర్ అని ఒక పాకీ పని చేసేవాడు. మీకు గుర్తున్నాడో లేదో మరి. బాబా అనంత చైతన్యం నుండి ప్రపంచ చైతన్యంలోకి దిగి వస్తూ ఉన్నటువంటి రోజులలో ప్రపంచ చైతన్యాన్ని అట్టే పెట్టుకోవడానికి విపరీతమైన శారీరకమైన కష్టాలు తనంతట తను ఇచ్చుకుంటూ ఉండేవాడు. దానికోసము వాడిని అడిగి ఒక బకెట్ నిండా మానవ మలాన్ని తెచ్చి ఇమ్మని అది తన దగ్గర పెట్టుకుని ఒక అటక మీద ఒక రోజు కూర్చున్నాడాయన. అప్పటి నుంచి అతను బాబా యొక్క శిష్యుడుగా మారిపోయాడు. వాడు బయట కాపలా కాసే డ్యూటీ ఒక రోజు నుంచి బాబా అప్పగించారు. ఆ కుటీరం బయట కూర్చొని రాత్రి కాపలా కాయమన్నారు. కాస్తూ ఉన్నాడు. 2 ఆకారాలు వచ్చాయి, పెద్ద ఆకారాలు. వాటిని అలా చూస్తూ ఉన్నాడు. ఉన్నంతగా తాడి చెట్టంత ఎట్టయిపోయినవి. భయం వేసింది వాడికి.
వెంటనే బాబా 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 అనుకున్నాడు. బాబా కనిపించారు. ఏమి భయపడకు, నేనుండగా నీవు భయపడాల్సిన అగత్యము లేదు. మరొక సందర్భంలో బాబా వివరణ కూడా ఇచ్చాడు. ఈ ప్రేతాత్మలు అలాగూ ఎందుకు కనబడతాయి? బాబా ఏమన్నారంటే, మన భౌతిక శరీరానికి నా చెయ్యి ఉందనుకోండి, దానికి ఎంతవరకు ఒక 2 అడుగులు ఉంటుంది. ఇది 3 అడుగులు అవ్వదు, 1 అడుగు అవ్వదు, ఫిక్స్డ్. ఎందుకని దీనికి పరిమితులు ఉన్నాయి, బౌండరీ ఉంది. నా ఆకారం 5 అడుగులాల 3 అంగుళాలు అంతే, ఇక ఇది మారదు. కానీ ఈ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ప్రేతాత్మలకు పరిమితులు ఉండవు. ఈ 3 అడుగులు 30 అడుగులు అవ్వచ్చు, ఒకసారి 3 అంగుళాలు అవ్వచ్చు ఒకసారి. ఎందుకు? పరిమితులు లేవు. భౌతిక శరీరం ఉంటేనే పరిమితులు ఉంటాయి. భౌతిక శరీరం లేకపోతే సూక్ష్మ శరీరానికి పరిమితులు లేవు. అందుచేత వెడల్పు గాని, ఎత్తు గాని, పొడుగు గాని మారుతూ ఉంటుంది. దాన్ని చూసి భయపడాల్సిన అవసరము లేదు. మండలి వాళ్లకు అనేక అనుభవాలు ఎదురవుతూ ఉన్నప్పుడు వాళ్లకు భయం కలగకుండా ఉండడానికి ఇలా బాబా వివరణ ఇస్తూ ఉండేవారు. నెమ్మదిగా బాబా చెప్తూ ఉండేవారు, ఒక ఏడాది పాటు ఇక్కడి నుంచి మకాం ఎత్తివేసి బొంబాయి వెళ్ళిపోవాల్సి ఉంది, అవసరం ఉంది నాకు. అక్కడికి ఎవరెవరు నాతో రాగలరో ఇవాళే మీరు నిర్ణయం చేసుకోవాలి. శాశ్వతంగా తమ బంధువులతో, ఆస్తులతో, వ్యాపారాలతో, సంబంధాలతో తెగటంపులు చేసుకోవాలి. అంటే భార్య, పిల్లలు, ఉద్యోగం, ఆచి ఇవన్నీ కూడా వదిలేసి నాకు కూడా శాశ్వతంగా వచ్చేయాలి. ఎవరెవరు సిద్ధము అన్నారు. అందరూ చెయ్యొచ్చారు, మేము అందరూ వచ్చేస్తామన్నారు. అక్కడి నుంచి ఇక బొంబాయి వెళ్ళిపోవాలి. సరే, ఉపాసనీ మహారాజ్ యొక్క జన్మదినం జరుగుతోంది సకోరి. మనందరూ కాలినడకన అక్కడికి వెళదాం. అక్కడి నుండి బయలుదేరి మనం నడుచుకుంటూ బొంబాయి వెళ్ళిపోదాం అన్నారు. సరే, ఎవరెవరైతే రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ అంగీకార పత్రం, స్టాంపు దస్తావేజీ మీద రాయమన్నారు బాబా. మరొక చోట బాబా వివరణ ఇచ్చారు. ఒక సద్గురువు గాని, అవతార పురుషుడు గాని ఇలా దస్తావేజులు ఎందుకు రాయిస్తాడు అంటే, వాళ్ళు తీసుకున్నటువంటి దీక్షకు బలము చేకూర్చడానికి అటువంటి మాధ్యమాన్ని ఎంచుకుంటాడు. అంతేకాని దానివల్ల ఆయనకేం ఉపయోగం లేదు, మనకు అది దోహదపడుతుంది అలా చేయడం వలన అని బాబా చెప్పారు. మళ్ళీ ఇంకా భయపెట్టారు కూడా బాబా. సంతకాలు పెట్టే ముందు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు స్వతంత్ర సంగ్రామం తీవ్రమైన మంచి ఉద్రిక్తంగా ఉంది. ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేసేస్తున్నారు. మనల్ని కూడా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేటువంటి ఉద్యమకారులుగా ఎంచి బ్రిటిష్ రాజ్యం వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పడవేయించారు. ఇప్పటికే గాంధీ 6 ఏళ్లుగా జైల్లో మగ్గుతూ ఉన్నాడు. అది కూడా ముందే చెబుతూ ఉన్నాను నేను, ఆలోచించుకోండి అన్నారు. అయినా సరే మేము రెడీ బాబా అన్నారు వాళ్ళందరూ కూడా. బాబా చాలా సంతోషించారు. ఆ రోజుల్లోనే ఇదంతా నడుస్తూ ఉంది. హజరత్ బాబాజాన్ చార్ బావడి అని ఒక ప్రాంతం దగ్గర ఉంటూ ఉండేది. అక్కడ ఒక టీ దుకాణం ఉండేది. ఆ టీ దుకాణంలో పనిచేస్తూ ఒక ఇరానీ వాడు ఉండేవాడు. అతను బాబా గురించి విని చూడ్డానికి వచ్చాడు ఈ కుటీరాన్ని. రాగానే నేను వెతుకుతూ ఉన్నటువంటి సత్య పదార్థము నీవే, నీ దగ్గర ఉండిపోవచ్చా అని అడిగాడు. బాబా అన్నారు, నేను ఇక్కడి నుంచి మకాం ఎత్తేస్తున్నాను నా దగ్గరే ఉండడం అంటే ఎలా కుదురుతుందన్నాడు. నీతో నేను వచ్చేస్తానని ఆ అగ్రిమెంట్ సంతకం పెట్టేశాడు వాడు బైబిల్. వచ్చే వారం మనం ఈ కథని కొనసాగిద్దాం. అవతార్ మెహేర్ బాబాజీ జై.